నమస్తే. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఇకపై నిరసనలు, ధర్నాలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయొద్దంటూ కూడా యొక్క యూనివర్సిటీ మాత్రం సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ పట్ల మాత్రం విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులు బయట కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని అయితే అపోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఓయూ శంకరన్న వారితో మాట్లాడదాం. సర్క్యులర్ ప్రకారం మాత్రం ఇకపై ఆర్ట్స్ కాలేజీ ముందు కానీ యూనివర్సిటీ ఆవరణలో మాత్రం ఎలాంటి ప్రొటెస్ట్ యాక్టివిటీస్ అయితే చేయొద్దనేది సర్క్యులర్ యొక్క ఉద్దేశం. ఏం చెప్తారు? ఇక దొర లక్షణాలు బయటపడుతున్నట్టున్నాయి. ఇలా ఇనుప కంచెలు, తర్వాత ఉక్కు పాదాలు ఇలా మా మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమాలు చేసినప్పుడు ఎట్లుండేనో ఇలా మీరు ఆర్ట్స్ కాలేజీని చూడరు. ఇలా ఆర్ట్స్ కాలేజీని చూడు ఎట్లా, ఎంతమంది పోలీసు ఏమవసరం? మన తెలంగాణలో మనకేం అవసరం? ఏమవసరం? ధర్నాలు, రస్తా రోకోలు చేయకపోతే నీ ప్రభుత్వం వచ్చింది, చేస్తేనే కదా నీ ప్రభుత్వం వచ్చింది. మరి అట్లాంటిది మరి మా మీద ఎందుకు పడ్డామని అడుగుతున్నాం మనం. మా మీద పడితే మహా చిరాగ్గా ఉంటుంది, మహా చెడ్డగా ఉంటుంది. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో. ఇలా నువ్వు కానీ నీకు ఉడిగం చేసే మా వైస్ ఛాన్సలర్ కానీ ఇలా దేని మీద దృష్టి ఉండాలి? ఇలా నీకు ఫ్యాకల్టీ నియామకాలను చేయడం మీద దృష్టి ఉండాలి. ఇలా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు చేయడం మీద దృష్టి ఉండాలి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో దృష్టి ఉండాలి. ఇలా రేపో ఎల్లుండి ఓడతాడు ఎస్టిమేటెడ్ బడ్జెట్, ఆ బడ్జెట్ తెచ్చడంలో నీకు దృష్టి ఉండాలి. ఇలా ఇవన్నీ ఉన్నాక విద్యార్థి ధర్నా రస్తా రోకో ఎందుకు చేస్తాడు? కనీసం ఫెసిలిటేట్ చేయలేని పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితి ఉంది. ఇలా ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు తెలుసా? అడుక్కొని న్యాక్ గ్రేడ్ తెచ్చుకుంటున్నాం. ఇవాళ అడుక్కొని వచ్చిన వాళ్ళకు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా ఏసీ హోటళ్ళల్లో కూకుండా పెట్టి మనం ఇలా న్యాక్ గ్రేడ్ తెచ్చుకుంటున్నాం. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా ఎందుకు చేస్తాడు ఒక విద్యార్థి ధర్నా రాస్తారొకో? తిన్నది అరగక చేస్తాడా? ఒళ్ళు బలిసి చేస్తాడా? ఒళ్ళు కొవ్వెక్కి చేస్తాడా? లేకపోతే అయ్యే వాళ్ళు ఇంటికాడ డబ్బులు పంపిస్తే అవి తిన్నది అరక్క చేస్తాడా? కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఏం ఫెసిలిటేట్ చేస్తుండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో? ఏం కొత్తగా మార్పు వచ్చింది తెలంగాణ వచ్చినప్పటి నుంచి? ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏం మార్పు వచ్చింది? కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వాల యూనివర్సిటీలో ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి మీరు వచ్చి కొత్త శుద్ధులు చెప్తే మేము ఎట్లా ఊకుండాలి? ఎట్లా వినాలి మీ మాటలు? ఎలా ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తున్నామంటేనే మాకేదో ఆపద కలిగింది, అన్యాయం జరిగింది, మా హక్కుకు భంగం కలిగిందని కదా ప్రొటెస్ట్ చేయొద్దంటావు. అవును, నేను అడుగుతున్నా ఈ వైస్ ఛాన్సలర్ని. ఈ సందర్భంలో గత వీసీ కూడా కొన్ని నిబంధనలు కూడా అప్పుడు కూడా ఒక సర్క్యులర్ వచ్చింది అనుకుంటారు. సంబరాలు కానీ చేయొద్దు, బర్త్డే సంబంధించిన చేయొద్దు, యాక్టివిటీ చేయొద్దని. ఈసారి వీసీ మారినా కానీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి, అంటే ఈసారి ఏకంగా ప్రొటెస్ట్లే చేయొద్దని కూడా సర్క్యులర్ వచ్చింది. నిజంగా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? అంతగానం ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు అంతగా ఈ కార్యక్రమాలు తీసుకుంటారు వాళ్ళు? ఇలా కాలీబర్న్ తోటి కలేజాతోటి వైస్ ఛాన్సలర్ పోస్ట్ వస్తే ఇవేవి ఉండయి. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా యూనివర్సిటీ డెవలప్మెంట్ మీద, ఫ్యాకల్టీ నియామకాల మీద, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాల మీద, నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది? కాళ్ళు పట్టుకొని వాడి వీడికి ఫైరోల్ చేసి వచ్చిన వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుంది? అందుకనే గత వైస్ ఛాన్సలర్ కూడా గట్లనే చేసిండు. ఈ యూనివర్సిటీని దరిద్రానికి పట్టించిండు. ఈ వైస్ ఛాన్సలర్ కూడా అంతే ఉండు కదా. మొదటిసారి ఒక దళితుడు వచ్చిండు అనే పేరున మాకు ఆ దరిద్రాన్ని అంటకట్టిండ్రు కదా. ఇవాళ అంటకట్టిండ్రు కదా. నేను అడుగుతున్నా, ఇవాళ మిమ్మల్ని ఎందుకు ఆరోపణ చేస్తుందంటే, గత వైస్ ఛాన్సలర్కి 5-6 ఆర్టికల్ ఉండాలి, అందులో 4 ఆర్టికల్ దొంగ ఆర్టికల్లే పెట్టినామని నీ మీద అభియోగాలు ఉన్నాయి. యూజీసీ నీ మీద ఎంక్వైరీ చేస్తుంది. మరి ఇట్లాంటి వాళ్ళకు ఏ రకంగా రెస్పెక్ట్ చేస్తారు? ఏ రకంగా వీళ్ళు పరిపాలన చేయగలుగుతారు? మరి హక్కును కాపాడుకోవడానికి మేము ప్రొటెక్ట్ చేయకపోతే ఏం చేయాలి? నీకు తెలియదా? తెలిసిన మేము చెప్తే వినవా? ఏం చేయాలి చెప్పు? ప్రొటెస్ట్ చేయాలని మా ఫండమెంటల్ కదా. మాకు అన్యాయం జరిగితేనే కదా రోడ్ ఎక్కుతాము. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటే మేము ఎందుకు చేస్తాము? ఇలా నిన్న కాక మొన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లు ఒకటే యూనివర్సిటీలో చదువుకుంటారు. వాళ్ళకు సైన్స్ కాలేజీ ఫ్రీ
యూనివర్సిటీ ఒక సర్క్యులర్ తీసింది, ఫ్రీ బోర్డింగు ఫ్రీ లాడ్జింగ్ అనేది తీసి ఉచిత విద్యను నాణ్యమైన విద్యను అందించుకోవడానికి యూనివర్సిటీ సర్క్యులర్ తీసింది. మరి అదే యూనివర్సిటీలో సైన్స్ కాలేజ్ ఏమో ఫ్రీ బోర్డింగు లాడ్జింగ్ ఇస్తుంది, నీకు ఆర్ట్స్ కాలేజ్ ఏమో ఇయ్యది. వాళ్ళు మాకు ఒకటే యూనివర్సిటీలో ఎందుకు ఈ వివక్షని ఇలా బీసీ ఆఫీసులకు పోయి ధర్నా పెడితే వాళ్ళు ఏం బలగొట్టినరని ఏం ధ్వంసం చేసినరని ఇలా వాళ్ళని తీసుకుపోయి ఇలా కేసులు పెట్టినావు. ఇలా ఏం చేసిండ్రనే వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ఇవాళ అడిగింది వాళ్ళ ఫండమెంటలే కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లు మాలాంటి వాళ్ళు అయితేనేమో అయ్యో పలుగొట్టిండ్రు తిట్టిండ్రు కొట్టిండ్రు అంటావు. గాళ్ళు ఏమన్నారు నిన్ను? గాళ్ళు అడిగింది ఏంది, హక్కు కాదా ఇవాళ? గాళ్ళు ఫ్రీ నువ్వు ఇచ్చిన సర్క్యులర్ని అమలు చేయమన్నారు. ఇది కూడా చేయొద్దు అంటే నేనేమనాలి? ఇక వైస్ ఛాన్సలర్ అన్నా ఇంకేమన్నా అనాలా? అది అర్థం చేసుకో. నేను అంటే నీకు బాధ అవుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివినావు కదా, మీ అమ్మ నాయనలు బాగా డబ్బు పలుకుబడి ఉన్నోళ్ళు కదా, నీకు అసలు పేదరికమే లేదనుకుండా ఏర్పడకుండా పెంచిండ్రు కదా మంచి మంచి కాలేజీలల్లో. నీకేం తెలుస్తుందా మా బాధ? నీకేం తెలుస్తుంది? ఫస్ట్ నేను చెప్పిన డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టు, ఆ తర్వాత అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. కావు అనే ముచ్చటే ఉంది. ఏమనంటే అసాంఘిక శక్తులు ఉన్నాయి, అరాచకవాదులు ఉన్నాయి, ఏడున్నాయి చూపెట్టు, ఒకసారి చూపెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా విద్యార్థుల తరపున అడుగు. నియామకాలు చేపట్టుండ్రి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి ఖాళీలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో వేస్తా అన్నారు. ఇలా మా విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఇలా ఇక్కడనే ఏళ్ళ తరబడి చచ్చిపోతుండ్రు. గత ప్రభుత్వం వేయలేదు, ఈ ప్రభుత్వంగా మీరన్న వేయరని అడుగు. నీ దగ్గర అంత ఉంటే అది అడగవు. ఇలా ఏం చేస్తారు? అడుక్కొని తెచ్చుకున్న పోస్ట్ కదా, ఆవురమంటారు. ఎందుకంటే గతంలో ఆయన 10% వేసుకపోయారు, ఈయన ఆ 10% 20% దొరుకుతలేనట్టున్నది. అందుకని ఎక్కడ పడాలనో తెలియక మా మీద పడుతుండు. మరి అదెంత ఎందుకు? మరి ఆ కోటి పేసి రాజకీయాలు చేసుకోరాదు. చాలామంది పోతుండ్రు రాజకీయాలకు, అడుగులకు మడుగులు ఎత్తుకుంటా. ఆ కాడు విన్నే ఓ రాదు రాజకీయంలోకి. మస్తు ప్లేస్ ఖాళీ ఉంది రాజకీయంకో. గీడెందుకు ఈ శని? మాకు దరిద్రం. ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఒకటైతారని ఒక ఊయిలో పేరుంది. మరి ఇలాంటి సర్క్యులర్ విషయంలో అందరూ ఒకటైతారా? వీసీని కలిసే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? నిన్ననే అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఉమ్మడి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇవాళ పొద్దుగాలటి నుంచి అరెస్టులు మొదలుపెట్టిండ్రు. ఇలా ఎన్నడూ హాస్టళ్లకు రారు పోలీసు వాళ్ళు, ఇలా హాస్టళ్లకు వస్తుండ్రు. మరి ఏం సంస్కృతి నేర్పుతుండ్రో, ఏమి నియమ నిబంధనలు ఫాలో అవుతుండ్రో తెలియదు, కానీ లోపలికి వచ్చి అరెస్ట్ చేస్తుండ్రు. ఇది ఉంది ప్రభుత్వం. ఇలా మాకు రజాకారుల పరిపాలన ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇప్పుడు చూపిస్తుండ్రేమో అనిపిస్తుంది. ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకోండి. ఇది మరి అవగాహన రాహిత్యం వల్ల వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ చేసిన పని, లేకపోతే ప్రభుత్వ పెద్దలకు అడుగులకు మడుగులు వచ్చే పని, అది మీరు నిర్ణయించుకోవాలి. ఇవాళ పసిగుడ్డు ప్రభుత్వం, ఇవాళ పడిపోతుంది. జాగ్రత్త. ఇవాళ మేము చెప్తున్నాం పడిపోతుంది. నాకు ఆ మస్తు పక్క పార్టీలకు వెళ్ళి గుంజుకొచ్చుకొని నాకు మస్తుంది మెజార్టీ, నేను పడిపోను అనకు. పడిపోయినాడు ఎవడేం చేయడు, కాలం పడగొడుతుంది. ఇలా ప్రజలు మహా చెడ్డోళ్ళు, చాలా మంచోళ్ళు, కానీ వాళ్ళకు బాధ అయితే మహా చెడ్డోళ్ళు. శాశ్వతం కాదు, 5 ఏళ్ల కాలం తర్వాత కూడా నిన్ను ఒక గౌరవప్రదమైన స్థానంలో కూకుండా పెట్టాలి, నిన్ను గౌరవించాలి. అది దృష్టిలో పెట్టుకోవాలి ఇలా, కానీ అడ్డగోలుగా మాట్లాడద్దు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇవాళ మేము ఆంధ్రోళ్ళనే తరిమిన వాళ్ళము, నీ తెలంగాణనివి. పెద్ద మాకు లెక్క కాదు, పెద్ద తేడా కాదు, అర్థమైందా? ఇలా నువ్వు పెట్టే కేసులకు, గాలు పెట్టిన కేసులకే భయపడలే, ఆంధ్రోళ్ళు పెట్టిన కేసులకే. ఇలా నువ్వు పెట్టే కేసులకు భయపడతావేంది? పొట్టెన్నెత్తి పొడవుడు కొడితే పొడవునెత్తి దేవుడు కొట్టినట్టు ఎవడో ఓడు కొడతాడు, ఎవడో ఓడు మమ్మల్ని కాపాడలేని కూడా ఉంటాడు. కాబట్టి నీ అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ ఉక్కుపాదంతో అణచేయడానికి ప్రయత్నం చేసే ఉప్పెనలా ఎగిసిపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇలా
కాబట్టి ఇవన్నీ చెత్త పనులు చెడ్డ పనులు మానుకొని ఇమ్మీడియట్గా సర్కిల్ రద్దు చేసుకొని మీరు సమస్యను ముందే పరిష్కరించండి. సమస్య లేకుండా చూస్తే మీ దగ్గరికి వాడు వస్తాడు, మాకు ఏం పని అని వస్తాము. మీరు సమస్య క్రియేట్ చేయకుండ్రి, క్రియేట్ చేయకపోతే సమస్యలే ఉండవు కదా. మీరు అది జ్ఞానంలో పెట్టుకోవాలి, కానీ అది లేకుండా అడ్డగోలుగా ప్రవర్తిస్తా అంటే ఏముంటుంది అలా ఏముండదు. ఇవన్నీ వేస్ట్. అందుకని కేంద్రం చేతులకు తీసుకుంటుంది. ఇలా వైస్ ఛాన్సలర్ల పోస్టులను కూడా కేంద్రం కూడా చేతులకు తీసుకుంటుంది. మరి ఇక అట్లాంటప్పుడు మేము కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది ప్రజలం. ఇలా కంకాల్ లిస్టులో ఉన్న మా హక్కులను గుంజుకుంటుందని మొత్తుకుంటున్నావు కదా, మరి మా హక్కులను కూడా నువ్వు గుంజుకుంటున్నావు కదా. మరి నీది బాధ అయినప్పుడు మాది బాధ కానప్పుడు మరి కేంద్రం చేసేది మరి అది కూడా రైటే కదా. కాబట్టి ఏది మంచో ఏది చెడ్డో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పనికి మాసిన పనులు చేసి అబాసు పాలు కాకుండ్రి. కెరీర్ ఉంది, ఇలా నీకు వయసు ఉంది, కెరీర్ ఉంది. నువ్వు ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే మిగతా 4 ఏళ్ళు ఇటు చూపిస్తాయి మనకి. అది గుర్తుపెట్టుకొని ఆ గౌరవప్రదమైన సీటు ఏదైతే ముఖ్యమంత్రి సీటుని కాపాడుకోమని ఇలా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా సమస్యలు ఉంటాయి, సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉంటుంది, అలాగే వీసీలపై రిజిస్టర్లపై ఉంటుంది. కానీ సమస్యలు క్రియేట్ చేసి నిరసనలు వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు. దాన్ని కూడా హరించే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక్కతాటిగా అందరం కూడా యూనివర్సిటీలో ఒకటైతాం. ప్రభుత్వ విధానాల పట్ల అలాగే యూనివర్సిటీ చర్యల పట్ల కూడా అందరం కూడా ఒక్కతాటిపై ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలిసి కూడా మేము నిరసన తెలుపుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి, అలాగే విద్యా వ్యవస్థను కాపాడాలి, అభివృద్ధి దిశగా యూనివర్సిటీ పెద్దలు మాత్రం ఆలోచన చేయాలని కూడా ఓయి శంకర్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.